ఈ మాటను అందరం కూడా కలిపి చదువుదాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో కింద భాగము, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. దేవుని యొద్దకు మనము ఎలాగ రావాలి అని ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు యథార్థమైన హృదయంతో రావాలట. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి ప్రతి ఒక్కరూ కూడా యథార్థమైన, మనము 3 సార్లు మన జీవితంలో ఈ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి విషయాలు 3 విషయాల్లో మనము అప్లై చేసుకోవచ్చు. ఒకటి, పర్సనల్గా మనము దేవుని సన్నిధికి, అంటే మన పర్సనల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు యథార్థముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, పర్సనల్గా మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు. రెండవది, దేవుని సన్నిధికి అనగా దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు కూడా మనం ఎలా రావాలి? యథార్థమైన హృదయములతో రావాలి. మూడవది, ఇలాగ వెళ్ళిన వాళ్ళు పరలోకమందు దేవుని సన్నిధిని నిరంతరం ఉండబోతున్నారు. అక్కడ ఎలా ఉంటారంటే యథార్థవంతులే ఆయన ముఖ దర్శనము చేస్తారు అనంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరుంటారు? దేవుని రాజ్యంలో ఎవరుంటారు? యథార్థవంతులే ఉంటారు. 15వ కీర్తన కానీ 24వ కీర్తన కానీ మనం చూస్తే, ఎవరుంటారు నీ పర్వతం మీద, ఎవరుంటారు నీ సన్నిధిలో అని అక్కడ రాస్తాడు. ఆ 2 విషయాల్లో కూడా యథార్థత అనే మాట మీకు కనిపిస్తుంది. చూడండి, 15వ కీర్తన అలాగే 24వ కీర్తన మీరు చూస్తే, ఆ 2 కీర్తనలో కూడా యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలము నిలవదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి. అలా 15వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి, 15వ కీర్తనలో కూడా యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ అంటూ ఏమన్నాడు? చూడండి, అంటే యథార్థత లేకుండా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేము, యథార్థత లేకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి పర్సనల్గా మనం వెళ్ళలేము. అలాగే యథార్థత లేకుండా దేవుని మందిరంలోనికి కూడా వచ్చిన ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇక్కడ మనము రావచ్చు కానీ అక్కడకు మనం బలవంతంగా వెళ్ళలేము. ఇక్కడకు మనము యథార్థత లేకపోయినా, యథార్థత లేని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. యథార్థత లేకుండా కూడా దేవుని మందిరానికి వెళ్ళచ్చు, కానీ యథార్థత లేకుండా దేవుని రాజ్యంలోనికి మాత్రము వెళ్ళలేము. ఎందుకంటే ఇది మన రాజ్యం, మన రాజ్యం, కానీ అది దేవుని రాజ్యం. దేవుని రూల్స్ ఏమేమో ఒప్పుకోవు. గనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, మనం అందరము కూడా యథార్థమైన హృదయం గలవారమై, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వీ నీడ్ టు ప్రాక్టీస్ దిస్. మన అనుదిన జీవితాల్లో ఈ యథార్థతను ఏం చేయాలట? ప్రాక్టీస్ చేయాలి అని చెప్తూ పైన విషయాలు చెప్తున్నాడు. ఈ యథార్థతలోనికి వెళ్ళగలగలమంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఈ యథార్థమైనటువంటి మార్గంలోనికి, యథార్థమైన జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలోనికి రావాలి. హల్లెలూయా. దేంట్లోనికి రావాలి? యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము. కొన్ని వెర్షన్స్లో ఇంగ్లీష్లో డెడికేటెడ్ అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు, మనము హౌస్ డెడికేట్ చేసాము అంటాం కదా, హౌస్ డెడికేషన్కి వెళ్తున్నాం, చర్చ్ డెడికేషన్కి వెళ్తున్నాం, ఈ అనేకమైన డెడికేషన్స్కి వెళ్తాం. అంటే అది దేని కొరకు డెడికేట్ చేస్తారో అది దాని కొరకే అది ఇక వాడబడుతుంది. డెడికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇంటిలోనికి ఏం చేస్తారు? అందరూ కూడా ప్రవేశిస్తారు. ఆ ఇంటి ఎవరైతే ఆ హౌస్ మరి కొనుక్కున్నారో లేకపోతే కట్టుకున్నారో వాళ్ళు ఆ గృహంలోనికి ప్రవేశిస్తారు. అలాగే యేసుక్రీస్తు కూడా మనము ఒక మార్గములో నడిచేటట్లుగా ఆయన ఒక మార్గాన్ని డెడికేట్ చేశాడు మనకు. హల్లెలూయా. క్రీస్తు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. కనుక మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? నా మార్గం అనడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఏ మార్గంలో ఉన్నానంటే ఏం చెప్పాలి? ఉందా? ధైర్యం ఉందా చెప్పడానికి? నేను నా మార్గంలోనే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏ మార్గంలో ఉన్నాను అనగానే నా మనస్సాక్షి ఏం చెప్పాలంటే, నేను యేసుక్రీస్తు యొక్క మార్గంలో ఉన్నాను. హల్లెలూయా. సో మన హార్ట్ యథార్థత అన్న అంటే ఏంటంటే, మనం నోటితో ఏదైతే మాట్లాడుతామో మన హృదయం కూడా ఏమవ్వాలి? ఎస్ ఆమేన్ అంటుండాలి.
ఎస్ ఆమేన్ అంటుండాల. మనం నోటితో మాట్లాడిన హృదయంలో ఏమంటుంటుంది ఒక్కోసారి మనసు, ఎక్కడ చేసావు నువ్వు, ఏమంటుంది? మనం పాట పాడుతున్నాం అనుకోండి, పాట డేంజరస్. ఇందాక పాటల గురించి చాలా విషయాలు చెప్పాడు, కానీ పాట వెరీ డేంజరస్. ఎందుకు? మనం చేయలేను కూడా మనం ఏం చేస్తాం, పాడుతాం. పాడుతున్నప్పుడు మన హృదయం ఏమంటుంది? వేకువనే వేదాకేదను అనగానే నేను అంటే బండగా పాడేస్తాను. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, ఎలా పాడతారు? వేకువనే. మనం స్వర్ణగానైతే ఎలా పాడుతుంది? మాధుర్యంగా పాడుతుంటుంది. కానీ ఎలా బండగా పాడినా, స్మూత్గా పాడినా లోనేమంటుంది? ఎన్ని గంటలు లేసావు నువ్వు అని అడిగితే హృదయం ఏమంటుంది? నువ్వు ఎక్కడ లేసావు నువ్వు ఉదయం అని అడిగితే ఇప్పుడు ఏమవుతుంది? హృదయం ఎప్పుడూ కూడా యథార్థతగా మన నోరు మాట్లాడకపోతే హృదయం ఏం చేస్తుంది? మనల్ని ఒప్పుకోదు. అందుకే మనం ఏం ప్రాక్టీస్ చేయాలంటే, మనం ఏం మాట్లాడుతున్నామో మన హృదయం కూడా ఏమనాలి? ఎస్ ఆమేన్ అనాలి. నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు లార్డ్ విడిపించు ప్రభా, స్వస్థపరచు ప్రభా అంటే హృదయంలో కూడా దేవుని ఆత్మ కలిసి ఎస్ ఆమేన్ అంటుండాలి. దెన్ ఇట్ విల్ వర్క్. అందుకే బైబిల్ ఏమో తెలుసా? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకమైనది, ఆయనకు సంతోషం. యథార్థవంతులు చేసే ప్రార్థన ఆయనకు సంతోషం. అంతేకాదు యథార్థవంతులు చాలా బలముగా ఉంటారు. హల్లెలూయా. యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేయగలుగుతారు. కనుక యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో మనం ఉండాలి. కనుక ఎప్పుడూ కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలంటే, ప్రభు ప్రతిష్ఠించిన మార్గంలో నేనున్నానా, లేకపోతే నా ఇష్టానుసారమైన మార్గంలో నేనున్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మొట్టమొదటి చచ్చిపోవలసింది, మొట్టమొదటి తీసేవలసింది నా మార్గము. ఎవరి మార్గము? నా మార్గం అనేది తీసేసుకోవాలి. అందుకే మోషే ఏమని ప్రార్థన చేశాడు? నీ మార్గములు నాకు తెలియచేయము అన్నాడు. ఎందుకు? తనకు తెలియదు ఆ మార్గము. కాదు, నా మార్గములో కాదు, నీ మార్గములో నేను నడవాలి. హల్లెలూయా. దావీదు కూడా ప్రార్థన చేశాడు, నీ మార్గములో నన్ను నడిపించు అని ప్రార్థన చేశాడు. ఒక కీర్తనలు ఏం రాశాడంటే, ఒకసారి నేను చూపిస్తాను, జస్ట్ అలాగ మీకు అలా చూపించి వెళ్ళిపోతాను. కనుక భక్తులు పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారంటే, దేవుని యొక్క మార్గములను. 86వ కీర్తన 11వ వచనం చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. దేవుని మార్గములను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. భక్తులు ప్రార్థన చేస్తున్నారు అంటే మన మార్గములో మనము నడవకూడదు. కనుక యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా అని చెప్తాడు నూతనమైనది. ఇప్పటి వరకు మనం నడిచిన మార్గం వంటిది కాదు ఇది. ఎలాంటిది ఇది? నూతనమైనది. గనక ఎవ్రీ డే క్రిస్టియన్ లైఫ్లో ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్సెస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇఫ్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్, ఎవరైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతవి ఏమవ్వాలి? పాతవంటే ఏంటి? పాత మార్గాలన్నీ కూడా ఏమైపోవాలి? గతించిపోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అందుకే మనము ప్రతిరోజు కూడా కొత్త ప్రాంతంలోనికి వెళ్ళామనుకోండి, ప్రతిరోజు ఏం చేయాలి? మనకేమీ తెలీదు కనుక ప్రతిదీ అడగాలి. ఇక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ షాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇవేముంది, అక్కడేముంది అని అడుగుతూ ఉంటాం కొత్త ప్లేస్కి వెళ్ళేసరికి. ఇన్ ద సేమ్ వే ప్రతిరోజు కూడా మనము దేవుని ఎందుకు వెతకాలి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ప్రతిరోజు కూడా మన అనుభవాలు కానీ మన పరిస్థితులు కానీ మనం క్రొత్త విధానంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తుంటాడు. కనుకనే మనము దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతూ వెళ్తున్నప్పుడు మనల్ని ఆయన నూతనమైన విధానంలో నడిపిస్తాడు. అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాత మొఖాలే, పాత అనుభవాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిజికల్గా అంతే, బట్ స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇన్ని సంవత్సరాలు నేను బైబిల్ చదివాను, బైబిల్ ఎప్పుడు కూడా నాకు క్రొత్తదే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు 94వ సంవత్సరంలో బైబిల్ చదవడం ప్రారంభించింది. దాని ముందు కూడా చదివాను. బట్ ఎందుకు చదివానంటే కొడతారు, తిడతారు, అడుగుతారు. కొడతారు, అడుగుతారు, తిడతారు, కొడతారు. ఎవరు? మా మాయ డేవిడ్ మాయ ఉండేవాడు. ఆ బైబిల్ చదవకపోతే కుట్టేవాడు అనమాట. చదివావురా అనేవాడు. చదివాను అనేవాడిని. కొంతమంది చూడండి, తినేసి తినలేదని చెప్పేది డైరెక్ట్గా. అబద్ధాలు కూడా కొంతమంది చాలా ధైర్యంగా చెప్తారు. అలా నేను కూడా చదివాను. ఏం చదివావురా అనేవాడు. అనేసరికి ఏమవుతుంది? భయం వేసేది. అవి అప్పుడు ఎందుకు చదివామంటే అడుగుతారు, తిడతారు, కొడతారు. ఇప్పుడు ఎందుకు చదువుతున్నాము? ఎవ్రీడే ఏ న్యూనెస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి దినము తాజా క్రొత్త మన్నా దొరుకుతుంది. ఆమె ఎలా ఉంటుంది తెలుసా? ఎక్సైట్మెంట్గా ఉంటుంది. క్రొత్తదనం లేదనుకోండి, క్రొత్త బట్టలు, కొత్తవి ఏమీ కూడా మనకి ఎక్సైట్మెంట్ తీసుకొని రాలేవు. కానీ ప్రతి దినము కూడా క్రొత్తదనం ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. ప్రతిరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతున్నప్పుడు నూతనమైనది కనుక ప్రతీది కూడా మనకు నూతనమైనదిగా, అంతేకాదు జీవము గలది. రెండోది ఏమంటున్నాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ప్రతీది కూడా నూతనమైనది. పాత అనుభవాలను బట్టి మనము కొన్నిసార్లు బాధపడతాం. ఆ రోజు అప్పుడు ఇలా చేసాం, అప్పుడు ఇలాగయ్యాం, ఇలాగున్నాం అనుకుంటుంటాం. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నూతనమైన అనుభవాల నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. రెండవది జీవము గలది, లైఫ్ ఉంటుంది. ఇంతకుముందు ఇదే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే నిర్జీవ క్రియలను విడిచి అని ఉంటుంది. అంటే నిర్జీవ క్రియలు అంటే అర్థం అంటే జీవము లేని క్రియలు, జీవము లేని క్రియలు. కానీ ఈ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఏమొచ్చింది? జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. జీవం లేనిదంటే అర్థం ఏంటి? అంటే ఏంటి? చచ్చిపోయిందని. చచ్చిపోయినటువంటి వాళ్ళ ఇంట్లో కానీ, చచ్చిపోయినటువంటి ప్రాంతంలో కానీ ఏం చేయకూడదు? రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు అప్పట్లో టీవీలో ఏం చేసేవారు? ఒక మ్యూజిక్ ప్లే చేసేవారు. నాకు ఇప్పటికీ కూడా ఆ మ్యూజిక్గా వినబడిందంటే ఆ ఫీలే వస్తుంది ఇప్పటికి కూడా. అందుకు ఒకసారి పొరపాటున ఎవరైనా కీబోర్డ్లో బాబా ఆ మ్యూజిక్ మాత్రం ప్లే చేయకు, బికాస్ ఆ సాడ్ సిచ్యువేషనే గుర్తొస్తుంది. సినిమాల్లో కూడా అప్పట్లో సినిమాలు చూసేవాడిని. అప్పట్లో అన్నాను అందుకనే. కొంతమందికి ఏమైనా పడుతుంది అంటే పాస్టర్ గారు కూడా సినిమాలు చూస్తారంట. ముందుది వినరు. అప్పట్లో అంటే 94వ సంవత్సరం క్రితం, బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పట్లో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదు. ఒక మ్యూజిక్ వచ్చేది అనమాట. ఎవరైనా చనిపోతే ఒక మ్యూజిక్ వచ్చేది. ఇప్పుడు ఆ మ్యూజిక్ కానీ పొరపాటున ఎవరైనా పాటల్లో ప్లే చేస్తే స్టిల్ నాకు అది నచ్చదు అనమాట. ఎందుకంటే అది ఎవరికి ప్లే చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళకి ప్లే చేస్తారనే ఫీల్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పాత జ్ఞాపకాలు మనకు అలా ఉండిపోతాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుభవాలను దేవుడు సమస్తము కూడా జీవము గల అనుభవాలుగా చేస్తాడు. అంటే వెరీ ఎక్సైట్మెంట్గా ఉంటుంది. జీవం, లైఫ్. ప్రతి అనుభవంలో కూడా లైఫ్ ఉంటుంది. అని టచ్ చేస్తే ఏమవుతుంది? మనకు ఆ జీవము తగులుతుంది అన్నమాట. అలాగ మనం ఉంటున్నామా అంటే మనం అలాగ ఉండట్లేదు. వీఆర్. అందుకే ఒక భక్తుడు డెడ్ చర్చ్ అంటాడు ఒక చోట, ఒక బుక్లో. దెర్ ఇస్ నో లైఫ్. ఎందుకు లేదు అంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో మనం లేము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ మార్గంలో ఉన్నారంటే దేర్ ఓన్ వేస్. వారి సొంత మార్గాల్లో వాళ్ళు ఉన్నారు కనుక దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ నో న్యూనెస్. బోర్ లైఫ్. చాలామందికి ఎలాగుంటుంది తెలుసా? బోర్గా ఉంటుంది. నో ఎక్సైట్మెంట్. క్రీస్తులో ఉన్న వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా నూతనముగా ఉంటుంది. ఆమె నూతనమైనది నీ వాత్సల్యము,
ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము నన్ను ప్రేమించెను. దినములు గడచుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. ఆమేన్. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నాయన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు, ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నాయన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు, ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనా చేవిడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనా చేయి విడువవు. అందరం చెప్దాం. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. ఆమేన్. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆ జీవము కలిగిన మార్గంలో నడుస్తూ ఉండాలి. లైఫ్ అనేది ఫ్లో అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యథార్థ హృదయముకి లైఫ్కి సంబంధం ఏంటని మీరు నన్ను అడిగితే, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడంటే, నువ్వు అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకో అంటాడు. అన్నిటికంటే ఎక్కువగా ఏం కాపాడుకోమంటాడు? హృదయానికి. ఎందుకు అంటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయటకు వెళ్తాయి అంటాడు. హల్లెలూయా. ఏం వెళ్తాయి బయటికి? చూడండి, 4వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ అధ్యాయము. నీ హృదయంలో నుంచి జీవధారలు బయటికి వెళ్ళాలంటే అక్కడ చెప్తాడు 23వ వచనం, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో నుంచి ఆ జీవము బయటికి వెళ్ళాలంటే వారి హృదయము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యథార్థమైన హృదయముతో నీ సన్నిధిలోనికి నేను వస్తున్నాను ప్రభువా. దెన్ లైఫ్ విల్ ఫ్లో ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ జీవమో దేవుని జీవం ప్రవహిస్తుంది. అందుకనే నీ హృదయం ఎలా ఉండాలి? యథార్థముగా ఉండాలి. యథార్థముగా ఉండాలి. వెన్ యు ఆర్ ట్రాన్స్పరెంట్,
నీ హృదయం అంత యథార్థంగా ఉంటే నీ హృదయంలోంచి ఏం వెళ్తుంది? జీవధారలు బయటకు వెళ్తాయి. ఎందుకు జీవధారలు? జీవధారలు ఎందుకు? ఏం చేస్తాయి? ఇంతకుముందు మాధవధార అని ఒకటి ఉండేది, మీకు తెలుసో లేదో. అక్కడ ఒక చోటకు వెళ్తే, పీక్ ఎండ్లోకి వెళ్తే ఒక దార కారుతుంటుంది అనమాట. మీరు ఇప్పుడు రేపు వెళ్ళకండి ఏంటి, మాస్టర్ గారు చెప్పారు మాధవధార ఎక్కడ ఉందని. ఆ దార కారుతుంటే ఆ దారిలోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ నీరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో కొండ నుంచి వస్తుంది అనమాట. జీవధార. ఆ దారిలో చేస్తే పుణ్యం రాదు, ఏమీ రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దార ఏంటో తెలుసా? ఈ జీవధార, ప్రియమైన దేవుని బిడ్డలారా, గివ్స్ లైఫ్ టు ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ డెడ్ పొజిషన్. ఎవరైతే చచ్చిన స్థితిలో ఉన్నారో వారికి జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి వెళ్ళినటువంటి ఆ జీవము చచ్చిన వారికి ఏమిస్తుంది? అంటే చచ్చిన వారు ఎందులో చచ్చిపోయారు అందరూ? బైబిల్ చెప్తుంది మనమందరమును కూడా ఎట్టి పరిస్థితులు ఉండేవారం అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం స్థితిలో ఉన్నాం. ఈ జీవం వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవంకి ప్రవహించాలంటే దేవునికి మన హృదయాలు కావాలి. హల్లెలూయా. అందుకనే మన హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోండి అన్నాడు. రెండవది, ప్రియమైన వాళ్ళరా, మనం యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి రావడం ప్రాక్టీస్ చేయాలి. మన హృదయంలో ఏ విధమైనటువంటి యథార్థత లేని స్థితి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఏమైపోవాలి? ఇంకా ముందుకెళ్తే చెప్తాను. జీవము గలది, నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అది. ఎలాంటి మార్గం అట? ఆయన శరీరమును తెర ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు, మరి నాకు గుడ్ ఫ్రైడే రోజు బహుశా నాకు చెప్పడానికి అవకాశం ఉండదు కనుక, యేసుక్రీస్తు యొక్క మరణించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆయన శరీరం అనేటువంటి తెర, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ తెర పైనుండి కిందకి ఏమైందట? చిరిగిపోయిందట. ఆ తెర ద్వారా మనము దేవునిలోనికి, అంటే ప్రతి ఒక్కరమును కూడా దేవుని దగ్గరికి రావడానికి సిలువ మార్గంలోనే రావాలి. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి, ప్రియమైన వాళ్ళని మనం ప్రార్థన చేయడానికి వేరొక ఆప్షన్ ఏమి లేదు. ఏ మార్గంలో రావాలి? సిలువ మార్గంలోనే రావాలి. సిలువను, ప్రియమైన వాళ్ళరా, మనము దాటుకొని, అంటే సిలువ మధ్యలో నుంచి నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసు మరణించారు గనక, మన కొరకు ప్రాణం పెట్టాడు గనక ఆ మార్గంలోనికి రావాలి. యేసుక్రీస్తు శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మరొకటి ఎప్పుడు మర్చిపోద్దు, ఏ రోజు కూడా మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకు ధైర్యం ఇచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము, ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏంటి మనకు ధైర్యము? పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి. ఏంటి మనం ప్రార్థన చేయడానికి ధైర్యము? పరలోకంలోకి వెళ్ళడానికి మనకు ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము కాకుండా మనము ఏ రీతిగా కూడా పరలోకంలోనికి ప్రవేశించలేము. యేసుక్రీస్తు రక్తము లేకుండా ఏ రీతిగా కూడా మనము దేవుని సన్నిధిలోనికి రాలేము. ఏది కూడా క్రీస్తు రక్తము లేని దానిని ఏది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొన్న ఒక సీనియర్ ప్రొఫెసర్ ఒక మాట చెప్తూ ఒక చిన్న షార్ట్ మెసేజ్ విన్నాను. ఆయన చెప్తూ, యేసు ప్రభు వారు మరణిస్తున్నటువంటి సమయంలో ఆయన రక్తము, ఆయన మరణము మనల్ని మార్చడం కాదట, దేవునినే మార్చేసింది అన్నాడు. ఇది కొంచెం మీకు అర్థం అవ్వదు. అంటే మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఉగ్రత, మనుషులు అందరూ కూడా పాపము చేసి దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనము యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా దేవుని యొక్క ఆలోచన విధానమే మారిపోయిందట. ఇకను రోమపత్రిక మీరు చదివితే అవన్నీ ఉంటాయి. ఆయన నీతిమంతుడును, ఆయన రక్తమందులు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా
నీతిమంతులుగా ఆయన తీర్చేశాడని ఉంటుంది. హల్లెలూయా. రోమాపత్రిక 3:23 నుంచి మాటలుంటాయి. దేవుడు నీతిమంతుడును, అంతేకాదు ఆయన రక్తమందలి విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా నీతిమంతులుగా ఆయన మార్చేశాడని. యేసుక్రీస్తు రక్తమును నువ్వు ఆశ్రయించడం నేర్చుకుంటే, యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచడం మనం నేర్చుకుంటే పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించగలుగుతాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన జీవితాల్లో పరిశుద్ధతను మనము కలిగి ఉంటాం. పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. క్రీస్తు రక్తములో మనము కడగబడుట, క్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళగలిగినప్పుడు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన అనుభవంలో మనం నడవగలుగుతాం. తర్వాతది, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనక. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎలాగ మనము యథార్థమైన హృదయముతో రావాలి. మధ్యలో ఈ మాట ఎందుకు చెప్పాడంటే, దేవుని ఇంటి పైన మనకు గొప్ప అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధికి యథార్థంగా రావాలి అంటే యోహాన్ అంటాడు, మనం పాపము చేయలేదని చెప్పుకుంటే మనం అందరం కూడా ఏంటి? అబద్ధికులము అంటాడు. నేనే తప్పు చేయలేదని చెప్తే అర్థం ఏంటి? మనం అందరం కూడా అబద్ధికులము. అయితే మరొక మాట చెప్పాడు, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని చెప్తూ 2వ అధ్యాయంకి వచ్చేసరికి, యోహాను పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేసరికి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఒక యాజకుడు ఉన్నాడు అంటున్నాడు. దేవుని ఇంటి పైన ఏమంటున్నాడు? మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మనకు అంటే అర్థం ఏంటి? మన పక్షముగా మాట్లాడేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వివాదమైనా చూడండి, ఒకళ్ళ పక్షంగా ఇద్దరు వ్యక్తులు వివాదం జరుగుతున్నప్పుడు వాళ్ళ పక్షంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అవతల వాళ్ళ పక్షంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మన పక్షంగా మాట్లాడడానికి ఎవరున్నారు? హల్లెలూయా. అది ఎంత సంతోషకరమైన విషయం. అది నీ పక్షముగా మాట్లాడడానికి గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆ యోహాన్ అంటున్నాడు, మనకు ఒక నీతిమంతుడైన ఒక ఉత్తరవాది ఉన్నాడు. నీ పక్షముగా మాట్లాడడానికి చూడండి, సాధారణంగా మనం మన పిల్లల పక్షంగా మాట్లాడేటప్పుడు ఏమంటాం? వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏమంటారు చెప్పండి? అందరు కూడా అవి ఏమంటారో చెప్పండి అంటే అలా చూస్తారట్టి కోపంగా. ఏమంటారు మన పిల్లల పక్షం మాట్లాడితే? ఆయనకి ఏమీ తెలియదండి. తెలియకే అంటాం. ప్రభు కూడా ఏమంటాడు తెలుసా? నా పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళని క్షమించు అంటాడు. తెలుసా మీకు? దట్ ఈస్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యాజకుడు ఏం చెప్తాడంటే, నా పిల్లలకు ఏమీ తెలియదు తండ్రి, వారిని క్షమించు అంటాడు. అందుకనే ఆయన క్షమించు అని అడిగినప్పుడు వాళ్ళకి తెలీదా? మనకైతే వాళ్ళకి తెలీదా? తెలియకుండానే చేశారా? మనకి ఎలాగుంటుంది? మనకి బీపీ తెలియకుండానే చేశారా అంటాం. కానీ ప్రభు అంటాడు, తండ్రి వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరు గనక వారిని క్షమించు. ప్రియదేవుని బిడ్డలారా, మన పక్షముగా మాట్లాడే యాజకుడు మనకున్నాడు. ఎంత అద్భుతం! మన పక్షముగా ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పిఎం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అనుకోండి, మీరు ఎలాగుంటారు? చెల్లరైపోతాడంట. మనం ఎంత ధైర్యంగా ఉంటాం తెలుసా? ఏం చేస్తున్నా రోడ్డు మీద ఇలా క్రాస్కి వెళ్ళిపోయాం అనుకోండి, పోలీసు వస్తున్నా, ఫోటో తీసుకే ఏమంటావు? తీసుకే అంట. చూడండి, కొంతమంది అందుకే కొంతమంది అలాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు నెంబర్ ప్లేట్ మీద మా డాడ్స్ రోడ్ అని రాసుకుంటారు వాళ్ళు. మీరు చూసారో లేదు ఎప్పుడైనా? మా డాడ్స్ రోడ్ అని రాసుకుంటాడు. నెంబర్ వేయడు, ఏమేయడు. ఆడికి ధైర్యం ఏంటి? ఆడికి అక్కడ ఆయన ఫోటో తీసినా
ఆయన కేసు పెట్టినా విడిపించేసేవాడు ఎవడో ఉన్నాడు ఆడికి. అందుకని ఆడు ఏమంటున్నాడు, అది ప్రియ దేవుని బిడ్డలారా, మనకెవరున్నారు? గొప్ప యాజకుడు మీ కొరకు నా కొరకు తండ్రి వద్ద ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మీరు కూడా రేపు నెంబర్ ప్లేట్ మార్చేయడానికి కాదు. ఓకే, మనము ఆ ప్రభు పట్ల వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. దేవా, ఒకవేళ పొరపాటును నువ్వేమైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, తండ్రి వద్ద నీ పక్షముగా మాట్లాడడానికి గొప్ప యాజకుడు ఉన్నాడు. నీ పక్షముగా మాట్లాడడానికి, అంతా నీ పక్షమే. మన లాయర్ ఎవరి వైపు మాట్లాడతాడు? మనం తప్పు చేసినా కూడా ఎవరి వైపు మాట్లాడతాడు? ఎందుకు? మీరు డబ్బులు ఇచ్చారు కనుక ఏం చేస్తాడు లాయర్? మీ పక్షంగానే మాట్లాడతాడు. ఇప్పుడు మీరేమి ఇచ్చారు యేసుక్రీస్తుకి మీ పక్షంగా మాట్లాడడానికి? కానీ ఆయనే రక్తం కార్చి, ఆయనే ప్రాణం పెట్టి, నేను నీకు యాజకుడిని అంటున్నాడు. ఆయన తండ్రి వద్దకు వెళ్ళి అంటున్నాడు, నేను వారి పక్షముగా మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పక్షంగా మాట్లాడడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పక్షముగా ఉండడానికి ఎవరు లేకపోయినా, నీ పక్షముగా ఉండటానికి తండ్రి వద్ద మన కొరకు గొప్ప యాజకుడు ఉన్నాడు, ఉత్తరవాది ఉన్నాడు. ఒకవేళ తప్పు చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా తప్పు అయిపోయింది అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటేనట, ఇంక నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను అంటాడు ఆయన. ఏంటి ఏమంటాడు ఆయన? ఆ మొదటి అధ్యాయంలో 1:9 నువ్వు నెరవేర్చావు అనుకో, 2వ అధ్యాయంకి వచ్చా, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి. అలా కాదు, నేను చాలా తప్పు చేశాను, నువ్వు వెళ్ళానన్నా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అంటాడు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతూ కొంచెం నవ్వండి. ఏదైనా అదే ఫీలింగ్. అర్థమైతే కొంచెం ఏం చేయాలి? ఆయన అంటాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే, ప్రభా తప్పు అయిపోయింది, ప్రభా నన్ను క్షమించు, నా నోటి మాటలో తప్పు అయిపోయింది, నా ఆలోచనలో తప్పు అయిపోయింది, నా ప్రవర్తనలో ప్రభా నా తప్పు అయిపోయింది ప్రభా, ఇంకెప్పుడు చేయను ప్రభా అని ఒప్పుకుంటేనట, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను అంటాడు. హల్లెలూయా. రే ఎక్కడున్నావు అంటే, వాళ్ళు లేడు, నేను చూసుకుంటాను, నేను అన్నాను కదా, నేను డీల్ చేస్తాను. అది అక్కడ అర్థం. హల్లెలూయా. తండ్రి దగ్గర మన విషయం గురించి మాట్లాడడానికి మనకు ఒక యాజకుడు ఉన్నాడు, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన చూసుకో, ఆయన డీల్ చేస్తాడు. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను, మరి వాళ్ళు చేయలేదేంటి ప్రభు అని కూడా చెప్తారు కొంతమంది. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేస్తారు తెలుసా, నేను ఒక్కడనేనేటి ప్రభు, వాళ్ళు చేయలేదేంటి ప్రభు, వాళ్ళు నాకన్నా ఘోరం ప్రభు, ఇలాంటి వాళ్ళకి ఆయన మాట్లాడాలి పక్షంగా. కొంతమంది హోల్సేల్గా పాపాన్ని ఒప్పుకుంటారు. చూడండి, కొంతమంది, ప్రభువా మేమందరము పాపులమే ప్రభువా, మేమందరము ఏం చేస్తారు, పాపులమే ప్రభా. నేను కొంతమంది అలాగే నలుగురిలో ప్రార్థన చేస్తున్నాడు, అన్నిటికీ మేము వాడుకో, కొన్నిటికే వాడుకో, కొన్ని పర్సనల్గా వాడుకో. కొంతమంది హోల్సేల్గా ఒప్పేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పర్సనల్గా మనము చేసిన వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎక్కడా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభా నన్ను క్షమించు, నేను నీతిగా జీవించలేకపోతున్నాను, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, యథార్థముగా నేను జీవించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో శుద్ధి చేయి, నాకు నూతన హృదయం దయచేయి ప్రభా అని అంటే, ప్రభా అంటే నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. హల్లెలూయా. నువ్వు ఎలాంటి చిక్కుల్లో ఉన్నా కూడా, ఈరోజు నీ జీవితం ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ప్రభు దగ్గరికి వస్తే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్. ఎప్పుడు? ఇఫ్ యు రియల్లీ కన్ఫెస్. దేవుని సన్నిధికి వచ్చి, నేను ఒకసారి ఒక యాక్సిడెంట్ చేశాను. వింటారా వెళ్ళిపోతారా? అంటారా? ఒక యాక్సిడెంట్ చేశాను. నేను డ్యూటీలో ఉండవలసిన టైంలో ఇంటికి వచ్చేస్తున్నాను. ఎక్కడ ఉండవలసిన టైంలో? డ్యూటీలో ఉండవలసిన టైంలో ఇంటికి వచ్చేస్తున్నాను. మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది. ఎంత యాక్సిడెంట్ అంటే, ఒక పిల్లవాడిని గుద్దేశాను. యాక్చువల్ నా తప్పు కాదు, యాక్సిడెంట్లో కూడా నా తప్పు కాదు. వాడు పరిగెట్టి వచ్చాడు రోడ్డు మీదకి, కంట్రోల్ అవ్వలే. ఆ పిల్లవాడికి తొడ ఎముకు ఇలా ఇరిపోయింది. అది ఆడు అమ్మా అని పడగానే బండి ఆపి చూస్తే తెలిసిపోయింది. ఆ షేపు తొడ ఇలాగ అయిపోయింది అనమాట. ఇలా ఉండవలసింది ఇలాగ అయిపోయింది. నాకు
గుండె దెబ్బ 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 కొట్టేసుకుంటుంది. ఇందుకే ఎవరు చూడలే ఇప్పుడు అది. రోడ్డు మీద ఒక పెట్టలేడు, ఎవడు చూడలే. నేను గబగబా వాడి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత వాడిని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్దామంటే అందరూ వచ్చారు. ఊర్లో తర్వాత అందరూ వచ్చేసి ఎవడో గుద్దీసిపోయాడు, పదండి హాస్పిటల్ తీసుకెళ్దామంటే నేను కూడా ఏమనొచ్చు, పదండి అనొచ్చు. అయితే ఎవరు నన్ను ఏం అనలేదు. నా బండి మీదే వెనకాతలు ఒక అబ్బాయి నా వెనకాతలు చెప్తున్నాడు, ఎవడో గుద్దీసిపోయాడు అండి. తిట్టుకుంటుంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇంక నా గుండె దెబ్బ దాడేస్తుంది. ఆ డాక్టర్ చూడగానే ఇది చాలా మేజర్, ప్లేట్లు వేయాలి అని చెప్పి అంటున్నాడు. బాడీలో ఇంకెక్కడ తగలేదు, ఆడికి అక్కడ తేలింది, ఆ తొడ ఆ ఎముక దగ్గర తేలింది అనమాట. నేను ఏం చేశాను సార్, బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసి ఇంటికి వచ్చేసాను. అమ్మ బయట పని చేశారు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు అందరూ. ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు నా మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా, ఇది కానీ నువ్వు నన్ను ఎవడు అడగడు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు నన్ను ఎవరు, మంచి పని కూడా చేశాను, అందరూ థ్యాంక్స్ అండి మరి పంపించారు. ఇక నన్ను ఎవరు కూడా ఏం చేయరు, తప్పు చేసిన విషయం ఎవ్వరికి కూడా. కానీ ఎవరికి తెలుసా లేదా, నేనేం చేశాను తెలుసా, ఇంటికి వచ్చేసిన తర్వాత తెరీసా వాళ్ళ హస్బెండ్ రాజరత్నకు ఫోన్ చేసి, నేను యాక్సిడెంట్ చేశాను, పలానా హాస్పిటల్లో ఇలా ఉన్నారు, నువ్వు కొంచెం వెళ్ళి వాళ్ళకి అయ్యే డబ్బులు మనం ఇద్దాము వెళ్ళు అని చెప్తే అని నేను నాకు తెలిసిన ఒక అంకుల్కి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమను, నువ్వు అంత డబ్బులు పెట్టలేవు కదా అని చెప్పి, అది మేజర్ ఆపరేషన్ అనమాట, పెట్టలేవు కదా అని చెప్పారు. అన్నీ నేను ప్రిపేర్ అయ్యాను. మా ఊడు రాజరత్నం ఎలా ఉంటుందంటే మేయర్ తాలూకా అలాగ ఉంటుంది అనమాట. వెళ్ళి ఆవిడే ఎవడు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఏమన్నాడు, ఎవరు మేము డబ్బులు పెడతాం, మావాడే గుద్దాడు, ఇవ్వడా అని చెప్తూ మొత్తం మీద నువ్వు రానియా అన్నాడు. ఫోన్ చేసి ఏమన్నాడు, నువ్వు రానియా ఇక్కడికి అన్నాడు. ఇది సెటిల్ చేస్తాడేమో అనుకుంటే మొత్తం మీద. సరే వెళ్ళేసరికి గుద్దిసి వెళ్ళిపోయావు బాబు అది ఇది అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు హాస్పిటల్కి ఎంత అమౌంట్ అయితే అంత మేము పెడతాం, లేదా కేసు పెట్టుకోండి, నాకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద ఆ విషయంలో యథార్థంగా నేనే కేసు పెట్టారు. తర్వాత నా బండి తర్వాత స్టేషన్ తీసుకెళ్లారు, నాకు కేసు అయింది, తర్వాత దానికి డబ్బులు కట్టాము, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు నా హృదయం ఏంటి, హృదయం ఎలాగుంది, నో గిల్టీ. ఎందుకు, నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు ఏమనలేదు. కానీ నేను వెళ్ళి ఒకవేళ దాన్ని రహస్యంగా ఉంచేస్తే జీవితాంతము కూడా నేను ఇక్కడ నిలవబడ్డానికి నాకు అర్హత లేదు. మీకు అర్థమవుతుందా? యథార్థమైన దేవుని సన్నిధికి రావడం అంటే ఏంటో, జీవితంలో ఎన్నడూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడ్డానికి నాకు అర్హత ఉండదు. సో ఐ కన్ఫెస్, దేవా తప్పు అయిపోయింది ప్రభువా. అసలు విషయం అసలు మ్యాటర్ చెప్పలేదు మీకు. ఇప్పుడు దేవుని దగ్గర నేను ఏం చెప్పాను తెలుసా, ఎందుకు జరిగింది ప్రభా అని ఒప్పుకుంటూ అంటే, అప్పుడు నాకేం, నువ్వు ఎక్కడ ఉండాలి, డ్యూటీలో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఎక్కడ ఉండాలి, డ్యూటీలో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, దెన్ ఐ కన్ఫెస్డ్, ప్రభా నన్ను క్షమించు, నేను ఉద్యోగం చేయాలి, ఉద్యోగంలో ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయి సాతానికి ఏముంటాయి, లీగల్ రైట్స్ ఉంటాయి. అవి మనం ఏం చేయాలి తెలుసా, అవి పోవాలంటే సాతానికి మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధి తప్పుని. మన జీవితాల్లో సాతానుడు పని చేయకుండా వాటి నుంచి మనం విడుదల పొందాలి అంటే మనం నోటితో ఏం చేయాలి, వాటిని ఒప్పుకోవాలి. నేను క్షమించు ప్రభా, నేను చేసిన తప్పు అని ఒప్పుకొని అట్లా చేయను ప్రభా అన్నప్పుడు ప్రభు ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళు తర్వాత క్లెయిమ్ పెట్టుకున్నారు. ఎంత దగ్గర 8 లక్షలకో 9 లక్షలకో పెట్టుకున్నారు. అంత అవ్వదు యాక్చువల్లీ. మహాయితో అప్పట్లో అంటే 97, 98లో అంటే అప్పుడు బహుశా ఒక 2 లక్షలు ఆపరేషన్ చాలా ఎక్కువ. ఇప్పటికీ కూడా అంత ఆపరేషన్ అంటే 2 లక్షల కన్నా ఎక్కువేం అవ్వదు. కానీ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఎవ్రీథింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేసుకున్నారు. అదంతా తర్వాత నా వరకు కూడా ఏమీ రాలేదు. బట్ ఐఎమ్ గిల్ట్ ఫ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం
మన హృదయాలు యథార్థంగా లేకుండానే మనం దేవుని సన్నిధికి ఇప్పుడు రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, అక్కడికి మాత్రం వెళ్ళలేదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ఇంటి పైన మనకు ఒక మంచి యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రభా, తప్పైపోయింది ప్రభా. ప్రతిదీ కూడా మనం ఎప్పుడైతే యథార్థంగా ఒప్పుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సేమ్ థింగ్ నేను లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళండి. సో మాకు అన్ని పేపర్స్ ఉన్నాయి, బండికి సంబంధించిన ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటా ఉన్నారు. సో నాకు ఫ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితాలను కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితి మిమ్మల్ని వెంటాడుతూ మీ జీవితాలను మరి సాతానునికి అధికారంగా మీ జీవితాల్లో పనిచేస్తున్నట్లయితే ఒప్పుకోవలసినవి దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు వాడికి మీ మీద అధికారం ఉండదు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇంకా అవన్నీ వివరించలేదు, మీరు చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి భక్తి మనము చేస్తే మన భక్తి ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. అది ఎంతో ప్రభావవంతముగా పనిచేస్తుంది. హల్లెలూయా. మీ పక్షముగా ఎవరు మాట్లాడతారు? మనకు ఒక యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షముగా మాట్లాడడానికి, మీ పక్షముగానే మాట్లాడడానికి. అవును తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు ప్రభువా అంటాడు. తండ్రి ఒకవేళ సాతానుడు వచ్చి మీ దగ్గర చెప్తున్నాడు అనుకో, చాలా తప్పు చేశాడు, చాలా, అవును వాడు ఒప్పుకున్నాడు. హీ కన్ఫెస్ రియలీ ఏమయ్యాడు? రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. దెర్ ఈజ్ నో అదర్ లా. పశ్చాత్తాపడిన వాళ్ళకి ఎగెనిస్ట్గా దెర్ ఈజ్ నో లా. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిన వాళ్ళకి విరోధముగా ఏ నియమము ఉండదు. హల్లెలూయా. మీకు తెలుసా అది? ఇక్కడ నియమాలు ఒకవేళ ఏమైనా ఉండొచ్చు, పరలోక నియమం మాత్రం మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. పరలోక నియమం అని ఉంటుంది. పరలోక నియమం మాత్రము యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒప్పుకున్న వారి మీదకు వ్యతిరేకముగా ఏ నియమము పనిచేయదు. ప్రభు అంటాడు, అతడు ఒప్పుకున్నాడు, అతడు పశ్చాత్తాపడ్డాడు, అతడు మారు మనసు పొందాడు, అతనికి వ్యతిరేకముగా ఏ కేసు లేదు. ఆమేన్. నో కేస్ ఇన్ హిస్ నేమ్. ఇలా సిస్టంలో ఎలా కొడితే చూడండి, ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీ పేరు కొడితే వచ్చేస్తుంది. మీరు రాలేదని చెప్పినా, మీరు 94వ సంవత్సరంలో వెళ్ళినా, సిస్టమ్స్ ఇప్పుడు కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ నేమ్ కొడితే ఏమవుతుంది? ఇప్పుడు ఫోన్ నెంబర్ కొడితే వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు ఫోన్లు చేస్తుంటారు ఇన్సూరెన్స్ ఆఫీసర్ కానీ, లేకపోతే మర్చిపోయానండి నెంబర్ అంటే, మీ నెంబర్ చెప్పండి అంటారు. ఫోన్ నెంబర్ చెప్తే వచ్చేస్తుంది మన డీటెయిల్స్ అంతా కూడా. పాన్ నెంబర్ చెప్పండి. నేను ఒకసారి ఎందుకు వీళ్ళకి అన్నీ ఎలా తెలిసిపోతున్నానని ఒకసారి కొడితే, ఓరి నాయనో, నేను 94వ సంవత్సరంలో వెహికల్కి తీసుకున్న లోన్ కూడా ఉంది అక్కడ, కట్టామా లేదా? ఒక్కసారి మీ పాన్ నెంబర్తో రికార్డ్ అయిందంటే మీరు ఇంకా పరలోకం వెళ్ళినా కూడా మీ పాన్ నెంబర్ కొట్టగానే ఏమవుద్ది? మీ పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నాయి, మీరు ఎప్పుడు కట్టలేదు, మీరు ఎప్పుడు కట్టారు, మీ జీవిత చరిత్ర అంతా కూడా, మీ ఫైనాన్షియల్ హిస్టరీ అంతా కూడా అందులో ఉంటుంది. ఇంక మీరు మా అబద్ధం మాట్లాడడానికి లేదండి, మాకేమీ లేదండి, నేనేం డిఫాల్టర్ని కాదండి అంటే ఆడు చెప్పేస్తాడు, ఫోటో తీసి మరి చూపిస్తాడు, పలానా రోజు పలానా దినాన్ని మీరు మీ చెక్ బౌన్స్ అయ్యింది, యు ఆర్ ఎ డిఫాల్టర్ అని చెప్పేస్తాడు. ఏమంతేనా? బ్యాంకులో చేసినకు తెలుస్తుంది. ప్రియ దేవుని వీళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయి అంటే ఇది రహస్యం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎన్నో విషయాల్లో డిఫాల్టర్గా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా నౌ వీఆర్ నాట్ డిఫాల్టర్. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన పేరు డిఫాల్టర్ లిస్టులో ఆయన ఉంచడు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. హల్లెలూయా. యథార్థమైన హృదయములతో దేవుని సన్నిధిలోకి రావాలి. దెన్ యువర్ ప్రేయర్స్, దెన్ యువర్ వర్షిప్, దెన్ యువర్ ఎవ్రీథింగ్ లైఫ్ విల్ బీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. అనేకుల మీదకు ఇంపాక్ట్ తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నూతనమైనది, జీవము కలిగినది, న్యూనెస్
అండ్ న్యూ లైఫ్. ప్రతి దాంట్లో కూడా జీవం ఉంటుంది, ప్రతి మాటలో అభిషేకం ఉంటుంది, ప్రతి మాటలో ప్రజలకు దీవెన ఉంటుంది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా. కనుక మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. మనందరి జీవితాల్లో కూడా ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇందాక పాడిన పాటను మరలా పాడుతూ ఉందాము. ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము, సరి చేసుకుందాము. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు, జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు, జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా. త్రోసివేయవు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ, విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా. త్రోసివేయవు, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. ప్రేమించి దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించి దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతి
చేశాను